అబ్బా ఇంత చేదుగా ఉంది, దీన్ని ఎలా తింటారు అనుకునేదాన్ని. అసలేంది అంత చేదుగా అనుకుంటున్నారా? ఇంకేంటండి గోంగూర పచ్చడి. ఆంధ్రులకు అతి ప్రియమైన పచ్చడి ఏది ఉంటుందిరా అంటే అది గోంగూరే. కానీ అందరి టేస్ట్ ఒకలా ఉండవని నాకెందుకో గోంగూర పచ్చడి అంటే అస్సలు నచ్చదు. కానీ మనకిష్టం లేకపోయినా మనకు పుట్టిన పిల్లలకు తప్పనిసరిగా చేయాల్సిందే. నాకు నచ్చని ఈ పచ్చడి మా పిల్లలకు ఎంతో నచ్చిన పచ్చడి కాబట్టి పిల్లల కోసం ఖచ్చితంగా చెయ్యాలి. యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి ఇలా ట్రై చేశాను. ఫైనల్గా నేను కూడా టేస్ట్ చూశాను. పర్లేదు, ఒకలా ఉంది. కాకుంటే ఇంకా పిల్లలకి వేరే విధం లేదు కాబట్టి ఈ పచ్చడి తినాల్సిందే. వాళ్ళేమో బాగుంది బాగుంది అని చెప్పి బాగా తిన్నారు. మనం ఎంత సున్నితంగా తల్లిదండ్రుల వద్ద పెరిగినా గానీ మనం కన్నా పిల్లల కోసం ఖచ్చితంగా ఇటువంటి ప్రయోగాలు చేయాల్సిందే. పెళ్లి కాకముందేమో పేరెంట్స్ దగ్గర నా వల్ల కాదని, నాకు చేత కాదని చెప్పి తప్పించుకోవచ్చు, కానీ కన్నా పిల్లల దగ్గర మాత్రం తప్పించుకోలేమండి. ఇది నిజం.